ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేసే వాళ్ళలో చాలా పెద్దవాళ్ళే ఉంటున్నారు. చాలా పెద్దవాళ్ళు. చదువులో కావచ్చు, విజ్ఞానంలో కావచ్చు, అన్నిట్లో కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులే. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారి మీదే ఇలాంటి కేసులు వేసుకుంటూ మొట్టికాయలు తినేటువంటి పరిస్థితి కోర్టు దగ్గర నుంచి వస్తుంది, చివాట్లు తినేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులు నచ్చట్ల. ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లేస్తున్నారు. 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ నాయకుడు చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారుగా. వాళ్ళు కూడా ఎదిగిపోతే మాలాంటి వాళ్ళకు కూడా విలువ ఉండదని ఏమన్నా అనుకుంటున్నారేమో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు గిరిజన గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొండలను చీల్చుకుంటూ రోడ్లు అక్కడ కుటుంబాల్లో వెలుగులు ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారుగా. ఎప్పుడన్నా అలాంటి వాటి గురించి ఏమన్నా పలానా ఊరికి సంబంధించి ఇలా రోడ్ వేయలేదు, పలానా మంత్రి గారు పలానా ఏరియాకి ఇలా రోడ్ వేయడానికి ఆయనకి రావట్లేదు, మీరు దాని మీద కేసు వేసినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా కనిపించిందా? ఇలాంటి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన గురించే మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించకుండా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పిటిషన్ కొట్టువేస్తూ మాజీ ఐఏఎస్ పై మండిపడ్డ హైకోర్టు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో టికెట్ ధర పెంచి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ పిటిషన్ వేశారట. డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ సినిమాలు చేయడం అనైతికం, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఒకవైపు సినిమాల్లో నటించడం, మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించడం పరస్పర విరుద్ధమని పిటిషనర్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును వివరించి టికెట్ ధరలు పెంపునకు పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంబంధం లేదని వాదనలు తెలిపినటువంటి ఏపీ ప్రభుత్వ ఏజీ, అదనపు ఏజీ. దీంతో పిటిషన్ కొట్టివేస్తూ తమ సమయం వృధా చేసినటువంటి పిటిషనర్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి మందలిస్తూ, ఇలా మీరు ప్రతిసారి అంటే మీకు అంటే ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఏమన్నా ఆయన విభేదిస్తే గనక మీరు చూసుకోండి, కానీ ఇలాగా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పి ఏదైతే రుసుము ఉంటుందో సమయాన్ని వృధా చేసినందుకు కావచ్చు, పిటిషన్కి ఎంత ఖర్చు అయిందో కోర్టుకి సంబంధించి ఆ ఖర్చు అంతా కూడా మీరు కట్టండి అని చెప్పి ఫైన్ వేసి పంపించినటువంటి పరిస్థితి. గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి కార్యాలయాల్లో ఫోటో పెట్టారని చెప్పి ఇంకొక ఆయన రిటైర్డ్ జడ్జి జడా శ్రవణ్ గారు, అడ్వకేట్గా చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి ఆయన కూడా ఇలాంటి దాన్ని తీసుకెళ్లారు. అప్పుడు కూడా మొట్టికాయలు వేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతకుముందు ఇంకొక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ అనుకుంటా ఆయన కూడా అదే పని చేసినటువంటిది. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకయ్యా నచ్చట్లేదంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఇలా గొప్ప గొప్ప పనులు చేసేస్తున్నారు. ఆయన 20 నెలల్లోనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే 5 ఏళ్లలో ఎన్ని చేసేస్తారు? అందుకనే వీళ్ళకి నిద్ర పట్టట్ల. వాళ్ళందరూ మంచి జాగృతి అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించి సమాజంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే వీళ్ళకి ఏమన్నా పోటీ అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి, అలాంటి వాళ్ళు ఉంటేనే అలా ఉంటేనే వీళ్ళకి బాగుంటుందని వీళ్ళు ఏమన్నా అనుకున్నారేమో మరి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అలాంటివి చేయకుండా ఆయన రాజకీయాలు దూరం చేయాలనేటువంటిది ఒక పథకం ప్రకారమే వరుస పెట్టి చేసేటువంటి ప్లాన్లు. వీళ్ళకి తెలుసు ఇది తప్పని. ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పింది. ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిటిషన్ వేస్తే అది కూడా కొట్టేశాం. పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అదే ఏదైతే టికెట్ల పెంపు ఆయన వెనకుండి ఆయనే చేపించాడు అనేటువంటిది ఉందో అదంతా కూడా అబద్ధం. ఆయనకి సినిమా శాఖకి ఎటువంటి సంబంధం లేదు. అంతేకాకుండా సినిమాల్లో నటించేటువంటి హీరో రాజకీయాలు చేయకూడదని, రాజకీయాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సినిమాల్లో నటించకూడదు అనేటువంటి నిబంధనలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేవు. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కాదు అని సదరు ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తికి కోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఆలోచించుకోవాలి. పాపం ఆయన ఇక్కడ గత 5 ఏళ్లుగా అంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల దగ్గర ఎంప్లాయీస్గా గవర్నమెంట్ టీచర్లని, ఇంకొకళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి కూర్చోబెట్టి మద్యం సీసాలు అమ్మించినప్పుడు ఇలాంటి వాళ్ళు కేసులు వేయలా. చూసారా? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి
వాళ్ళ సినిమా యాత్ర అనేటువంటి ప్రేతాత్మ కథ బయోగ్రఫీ తీసినప్పుడు మాత్రం 150, 200 రూపాయలు పెట్టి టికెట్లు పెట్టి పెంచుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇలా కేసులు ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్ యుగంలో నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం దుకాణాల్లో చేస్తున్నటువంటి ఆ మాఫియా అదంతా ఆ స్కామ్ అంతా బయట పెట్టడని అని చెప్పి ఇప్పుడు కేసులు వేయలే వీళ్ళు. తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని అప్పటి వరకు 2004కు ముందు 10 లక్షలు ఉన్నటువంటి ఆస్తి 5 ఏళ్లలో 2009కి వచ్చేటప్పటికి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి 10 లక్షల రూపాయలు ఆస్తున్నటువంటి వ్యక్తి 30, 40, 300 కోట్లు అనుకుంటా ఎలా వచ్చేసాయి అనేటువంటి దాని మీద వేయలే కేసు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాడు. 16 నెలలు జైల్లో జీవితం అనుభవించినటువంటి వ్యక్తి సీఎంగా అయినప్పుడు కేసులు వేయలా. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎటువంటి నేరారోపణలు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి సినిమాల్లో కష్టపడి చెమటోర్చి రెక్కలు ముక్కలు చేసుకుని ఒళ్ళు హూనం చేసుకుని వచ్చినటువంటి డబ్బుతో ప్రజలకి పంచుతూ 80% ఆయనకు వచ్చినటువంటి రెమ్యునేషన్లో 80% దగ్గర ప్రజలకి అనేక కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాసేవకి, కౌలు రైతులకు కావచ్చు, ఎన్నో కుటుంబాలకి సహాయం అందించినటువంటి వ్యక్తికి కేసేశారు. నిజాయితీకి ఒక రాజకీయ పార్టీ పట్టుకుని ఆయన కష్టార్జితం ఎక్కడా కూడా వేరే వాళ్ళు అవినీతి పరులు లేకుండా జాగ్రత్తగా ఆ పార్టీని నడుపుకుంటున్నారు చూసారా, అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద కేసేశారు. మిగతా వాళ్ళందరూ దాచుకోవాలి కదా, అలాంటి వాళ్ళ మీద ఈయన వీళ్ళు బయటకు రారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఎక్కేస్తారు. ఎందుకంటే ఆయన జనానికి మంచి చేస్తున్నారు కదా. ఆయన 20 నెలల్లోనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి అసలు భారతదేశంలో ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు వేసారు కదా, నీళ్లు ఇచ్చేశారు కదా, వాళ్ళకి రావటానికి బయట బాహ్య ప్రపంచాన్ని చూసి చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక బాట వేశారు కదా, అందుకని భయం పుట్టుకొచ్చేసింది. ఇలాంటివి ఇన్ని రోజుల్లోనే ఇక 18, 20 నెలల్లోనే ఇన్ని చేసేస్తే 5 ఏళ్లలో ఎన్ని చేసేస్తాడు ఈయన కనుక సీఎం అయితే? ఇంక అసలు ఏంటి పరిస్థితి? వెనకబడిపోయినటువంటి వర్గాలు ముందుకు వచ్చేస్తే ఆ మాట మనం ఎలా అనగలుగుతాం? మనం ఏమైపోతామో, మన పరిస్థితి ఏంటో, మన చదువుకున్న చదువులకి ఇదేనా నేర్పేది? ఒక ఐఏఎస్లు, ఒక ఐపీఎస్లు ఇలాంటి పద్ధత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద మీరు చేస్తున్నటువంటిది? అసలు సమాజానికి మీరేం చేశారు? మీరేమన్నా ఊడబొడిచినటువంటి పరిస్థితి ఉందా? విజయ్ కుమార్ గారు కానీ జడా శ్రవణ్ గారు కానీ ఆలోచించుకోవాలి. మనం పిల్లికి బిచ్చం వేయం కానీ అవతల వ్యక్తి కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆయన నాపేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని అర్థం కావట్లేదు. ఏదేమైనా మొత్తానికి హైకోర్టుతో ఒక ఐఏఎస్లు, ఒక జడ్జులు, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇంతమంది ఆయన మీద పడి కోర్టుకు వెళ్ళారంటే, కోర్టు కూడా చివాట్లు పెట్టి పంపించిందంటే ఇప్పటికైనా మారితే బాగుంటుంది. సమాజంలో మంచి జరుగుతుంటే కనీసం చూడండి. మీకు ఓరవ లేకపోతే కూలింగ్ గ్లాసులు పెట్టుకుని కళ్ళు మంటలు ఏమన్నా వస్తుంటే కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప ప్రజలకి మంచి జరుగుతుంటే ఇలాంటి అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసేటువంటివి, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీరు ఎవరో మెప్పు కోసం ఇలా ఎవరికో ఎంతో మందికి మంచి జరుగుతున్నటువంటి, నిరుపేదలకు మంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆపకండి దయచేసి.